హాయ్ తెలంగాణ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ ఏపీ నీట్ ఆస్పిరెంట్స్. మరి ఈ వీడియోలో మరి నీట్ యూజీ 2025 రాసే స్టూడెంట్స్కి అయితే మరి ఒకటి చెప్పాలనుకున్నాను. హౌ టు గెట్ మోర్ దెన్ 600 మార్క్స్. మనకి 600 మార్క్స్ వచ్చినాయి అంటే కంపల్సరీగా ఎక్కడైనా సీట్స్ వచ్చింది. ఓసీకైనా, ఎస్సీకైనా, ఎస్టీకైనా, బీసీకైనా కంపల్సరీగా సీట్ రావడానికి అవకాశం ఉంది. ఈసారి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మరి ఓసీలకు కూడా 600 పైన వస్తేనే మరి సీట్ రావడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణలో అయితే మరి బీసీఏకి 300 మరి 400 వచ్చినా కానీ సీటు రావడం జరిగింది. కానీ 600 ఎక్కువ కంటే మార్క్స్ వస్తే మోర్ దెన్ 600 మార్క్స్ కానీ ఎక్కువకి వస్తే మీకు సీట్ గ్యారంటీ. మీరు ఇక్కడని కాదు, ఫలానా అంటే మీ యొక్క కేటగిరీని బట్టి. సపోజ్ ఒక స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్స్ 600 మార్కులు తెలంగాణలో వచ్చినట్టు వాళ్ళకి మరి అదేవిధంగా ఉస్మానియా గ్యారంటీ అని చెప్పొచ్చు, ఉస్మానియా గ్యారంటీ అని, గాంధీ గ్యారంటీ అని చెప్పొచ్చు. అదే ఓసీ స్టూడెంట్స్కి మరి 600 వస్తే కొంచెం చిన్న కాలేజ్ రావచ్చు, అది ఇబ్బంది. అది కేటగిరీని బట్టి మినిమం 600 మార్క్స్ మోర్ దెన్ వస్తే వాళ్ళకి సీట్ అయితే గ్యారంటీ. ఈ వీడియోలో ప్రధానంగా మరి ఏ విధంగా మరి ఆ 600 మోర్ దెన్ 600 మార్క్స్ మన ఎఫర్ట్ పెట్టాలా. మరి మంచి నేను వీడియో చెప్తే కుదరదు, దాన్ని మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుతుంది. మనం ఈ వీడియో చూసేవాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మనకి ఏమవుతుందంటే సపోజ్ మరి మార్క్స్ ఏ విధంగా మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయని మనకు తెలుసు. మరి వెయిటేజ్ ఏ విధంగా ఉంది మార్క్స్ మనకి బాటనీలో 27% ఇస్తారు, మరి జువాలజీలో 24% రావడం జరుగుతుంది, ఫిజిక్స్లో 25%, కెమిస్ట్రీలో 25%. అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్లో దాదాపు 49%, 50-50 ఉన్నాయి. ఒక 1% అటు ఇటు కాబట్టి 50-50 ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం ఒకసారి మరి కొంతమందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఒక్కసారి మనం రివిజన్ చేసినట్టయితే మరి 45 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. 4 మార్క్స్కి వేసినప్పుడు 180 మార్క్స్ వస్తాయి ఒక ఫిజిక్స్లోనే. అదేవిధంగా కెమిస్ట్రీలో 45 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 180 మార్క్స్. అదేవిధంగా బాటనీలో 45, 90 క్వశ్చన్స్, 180 మార్క్స్, 360 మార్క్స్. మొత్తం టోటల్గా మనకి ఎన్ని 720 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ పెడతాం జరుగుతుంది. ఈ 720లో మనకి మోర్ దెన్ 600 మార్క్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఈ వీడియోలో ప్రధానంగా చూద్దాం. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతిదానికి ఒక్కోదానికి 4 మార్క్స్ ఇస్తారు కదా స్టూడెంట్స్, ఒక్కోదానికి 4 మార్క్స్ ఇస్తారు కదా. నెగిటివ్ మార్క్ పెడితే ఏమైందంటే ఈ 4 అలా పోయి మీలో 1 మార్కు మైనస్ అవుతుంది. మీ టోటల్లో 1 మార్కు మైనస్ రావటం జరుగుతుంది. 1 మార్కు మైనస్ రావడం, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే ప్యాటర్న్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్, అంటే ప్యాటర్న్ ఈ సంవత్సరం ఏమైనా మారిద్దామో మనకైతే తెలియదు. ఇంకా నీట్ 2025 నోటిఫికేషన్ అయితే రాలేదు కాబట్టి వీ డిడ్ంట్ గెట్ దట్ నోటిఫికేషన్, విల్ వెయిట్. అసలు ఏ విధంగా 600 మార్క్స్ రావాలంటే మనం ఏం చేయాలి? గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంది అని తెలుసుకోండి. ముందు సిలబస్ నోటిఫికేషన్లు ఉందా, నీట్ 2024 సిలబస్ కూడా ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ మనకి 25 సిలబస్లో కొద్దిగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి మనకు తెలియదు, కానీ వీఆర్ నాట్ అవేర్. మన 2024 సిలబస్ గురించి కొంచెం తెలుసుకుందాం. అది తెలుసుకుని ప్రతి ఒక్కరు ఈ నీట్ 2024 సిలబస్ తెలుసుకోండి. తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వమంటున్నానంటే మన రాష్ట్రంలో ఏంటంటే సిలబస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సపోజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ దాదాపు 99% సిలబస్ ఈక్వల్గానే ఉంటుంది. ఎందుకంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానీ 2 డివైడ్ అయిపోయింది. ఇంతకుముందు ఉమ్మడిగా ఉండేది 2 డివైడ్ అయిపోయినాయి కదా. ఆల్మోస్ట్ ఆల్ 99% అన్నీ సేమ్గా ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే కర్ణాటక కానీ, తమిళనాడు కానీ కొన్ని సిలబస్లో కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు. కొన్ని చాప్టర్ అంటే కొద్దిగా 1% అటు ఇటు ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారు, ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి ముందు. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ లేకపోతే ఎందుకంటే మా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్రెడీ మీ దగ్గర కొంతమంది సిబిఎస్ఈ వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి ఐపీ వాళ్ళైతే ఎన్సీఆర్టీ బుక్స్ దాని గురించి ఫాలో అవ్వండి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని ఈ సిలబస్ని మ్యాచ్ చేయండి. ఈ సిలబస్ని ఎన్సీఆర్టీ బుక్స్ కొద్దిగా మ్యాచ్ చేసుకోండి. మరి తర్వాత రీడ్ సేమ్ మెటీరియల్. కొంతమంది మెటీరియల్ ఫాలో అవుతుంటారు, కొంతమంది మల్టిపుల్ మెటీరియల్. అంటే ఒక వెండర్స్ ఒకళ్ళు సపోజ్ ఒకళ్ళు చైతన్య మెటీరియల్ ఉంటుంది, నారాయణ మెటీరియల్ ఉంటుంది, అదేవిధంగా ఫిజీ మెటీరియల్ ఉంటుంది, అదేవిధంగా ఆ మెటీరియల్ ఉంటుంది, ఈ మెటీరియల్ ఉంటుంది, కొంత ఫిజిక్స్ వాళ్ళ మెటీరియల్ ఉండొచ్చు. ఈ విధమైన మెటీరియల్ మనం ఒకటే మెటీరియల్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు మరి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి 10 రకాల మెటీరియల్ మీరు ఫాలో అవ్వకూడదు. ఒకటే మెటీరియల్ ఒకటే మనం
కన్ఫ్యూజన్ అవ్వకూడదు అంటే, ఎందుకంటే 10 రకాల మెటీరియల్ ఫాలో అయితే వాడు కన్ఫ్యూజన్ అవుతాడు. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపేర్ షార్ట్ నోట్స్. మీరు మెటీరియల్ ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే ఒక నోట్స్ అయితే పెట్టుకోండి ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఫిజిక్స్కి ఒక నోట్స్ పెట్టుకోండి, కెమిస్ట్రీకి ఒక నోట్స్ పెట్టుకోండి, మరి బాటనీకి ఒక నోట్స్ పెట్టుకోండి, జువాలజీకి ఒక నోట్స్ పెట్టుకోండి. అదేవిధంగా మరి సెకండ్ ఏంటంటే పీవైక్యూని ప్రాక్టీస్ చేయండి. మరి సపోజ్ మరి నీట్ 2025 కదా, కనీసం 10 years పీవైక్యూ తీసుకోండి. అంటే 2014 నుంచి 2024 పీవైక్యూస్ అంటే 10 పీవైక్యూస్ ఉంటాయి. ఇది ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఎక్కువ రాదు. ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ కాబట్టి ఈ పీవైక్యూస్ కొన్ని ఎక్కువ రావు. పీవైక్యూస్ ఎక్కువ రావు. 10 ఈ పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 10 పీవైక్యూస్ కావాలంటే 10 అదో 2000 అంటే మోడల్కి మారుతుంది. 10 పీవైక్యూస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. బాటనీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మరి చూసినట్టయితే మాక్ టెస్ట్లు మీ యొక్క కొంతమంది దాదాపు 99% పిల్లలు ఏం చేస్తారంటే ఆఫ్లైన్ కోర్సులకు వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే క్లాస్ రూమ్ బేస్డ్ లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకున్నారో మరి చైతన్య నారాయణ కానీ, మరి ప్రిజ్జి కానీ, లేదా డిఫరెంట్ ఐ డోంట్ వాంట్ అవినాష్ ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ దే మెన్షన్ దేర్ కోచింగ్ సెంటర్ నేమ్స్ నేను మెన్షన్ చేయదలుచుకోవాలి. మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 2 daysకి ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, 3 daysకి ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ మాక్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీ యొక్క డిఫికల్టీ వీళ్ళు ఏం చేస్తారు, 720 మార్క్స్కి గ్రాండ్ పెడతా ఉంటారు. ఈ యొక్క ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, బాటనీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, జువాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అసలు ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అంటే మాక్ టెస్ట్ వచ్చినప్పుడు మనకి మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ ఎందుకు చేసావు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఫిజిక్స్లో ఒక ప్రాబ్లము, ఒక వెలాసిటీ, ఆసిలేషన్లో ఏదన్నా మిస్టేక్ చేశారనుకో, ఆ మిస్టేక్ని కానీ మీరు సాల్వ్ చేస్తే లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏదైనా మన జీవితంలో ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎందువల్ల వచ్చింది, ఎందుకు వచ్చిందని దాన్ని విశ్లేషణ చేసుకున్నాం అనుకో, అది ఎప్పుడు ఇక మైండ్లో ప్రింట్ అయిపోద్ది. అట్లాగే సపోజ్ మీకు 100 మిస్టేక్స్ వచ్చినాయి. ఆ మిస్టేక్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది 1 day దానికి టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ 1 day కాదు మరి 3-4 hours టైం వేస్ట్ అయినా అవన్నీ సాల్వ్ చేయండి. కొన్ని ఫిజిక్స్లో కానీ అసలు మనం ఏ ప్రాబ్లం మిస్ అయ్యాము, ఏ ఫార్ములా మిస్ అయ్యాము, ఏ కాన్సెప్ట్ మిస్ అయ్యాము, మనకు అర్థం కాలేదా, అది ఎందుకు రావాలా, ఎందుకు నాకు మిస్టేక్ పోయింది, క్యాలిక్యులేషన్ ఏమైనా మిస్టేక్ పోయింది అనేది చూడండి. ఒకసారి మీకే వచ్చేస్తాయి. ఎందుకంటే హౌ మెనీ మార్క్స్ గాట్ ఇన్ మాక్ టెస్ట్, అది మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి చూసుకుని ఆ మిస్టేక్స్ అన్ని రికార్డ్ చేసుకుని మరి డే బై డే సపోజ్ మాక్ టెస్ట్ 1 ఈరోజు మాక్ టెస్ట్ పెట్టారు, రేపు మాక్ టెస్ట్ పెట్టారు, మనం ఇంప్రూవ్ అవుతామా లేదా, ఇంప్రూవ్మెంట్ చూడండి. టెస్ట్ చేయండి, ఇంప్రూవ్మెంట్. మాక్ టెస్ట్లో మనకేం చేయాలి, ఇంప్రూవ్మెంట్ అనమాట. సపోజు డే బై డే ఇంప్రూవ్ అవుతున్నావా లేదనేది జస్ట్ ఒకసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే రేపొద్దున ఇవే కదా మీకు వచ్చేది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పీవైక్యూస్ ఆల్మోస్ట్ కెమిస్ట్రీలోనంట ఆల్మోస్ట్ రిపీట్ అవుతున్నాయి అంట క్వశ్చన్స్. చాలా మంది చెప్పారు కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచే వస్తున్నాయి. మరి మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా చూసినట్టయితే కాన్సన్ట్రేషన్ ఆన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్. సపోజు ఈ ఫిజిక్స్లో ఏంటంటే సపోజ్ మీరు జేఈ మెయిన్ చూసినా కానీ మరి ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎక్కువ మ్యాథమెటికల్గా అడుగుతారు. థియరిటికల్గా అసలు అడగరు. స్టోరీ, హిస్టరీ అవన్నీ అడగరు. బాటనీ, జువాలజీలో అడుగుతారు అనుకోండి. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలో వెలాసిటీ, ఆసిలేషను, అదేవిధంగా థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీలో పాలిమర్స్, ఈ విధంగా మరి చాప్టర్స్ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే మాసు, మరి ఈ విధంగా మరి ఆసిలేషన్స్, మరి యాక్సిలరేషను, ఈ విధంగా టార్క్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, మరి థర్మోడైనమిక్, విస్కాసిటీ, ఈ విధమైన ఫార్ములాస్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అనేవి ఏంటంటే నోట్ చేసుకోండి. ఫార్ములాసు ఈ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫార్ములా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్ని ప్రిపేర్ చేసుకుని మీ ఇంటి గోడలు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మరి డోర్ వెనకాల కానీ ఫిజిక్స్ ఫార్ములాస్, కెమిస్ట్రీ ఫార్ములాస్ అన్నీ ఒక నోట్ చేసుకుని మరి దానికి అంటించుకుంటే మనకి, ఎందుకంటే ఎప్పుడైనా తిరిగినప్పుడు ఆ ఫిజిక్స్ కెమెరా ఆసిలేషన్లో ఎట్లా ఉంది, పెండ్యులంలో ఎట్లా ఉంది, మరి ఈ విధంగా మనము ఫార్ములాస్ అన్నీ ఎప్పటికప్పుడు గుర్తుండిపోతాయి అనమాట. ఎందుకు మనం ఎప్పటికప్పుడు మర్చిపోవడానికి వీలే లేదు. కెమిస్ట్రీలో కూడా కొన్ని ఫార్ములాస్ ఉండే, మరి ప్లాంక్స్ కాన్స్టెంట్ అని, ఎనర్జీ అని,
మరి ఈ విధమైన మరి కొన్ని కొన్ని టర్మ్స్ ఉంటాయి. పై అంటే ఎంత ఉంటుంది, మరి ఎనర్జీ వాల్యూ ఎంత ఉంటుంది, మరి ఫ్రీ స్పేస్లో మరి ఒక మరి సౌండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఫ్రీ స్పేస్ ఎలా ఉంటుంది, సౌండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ నార్మల్ ఎయిర్ కండిషన్స్లో ఎలా ఉంటుంది, ఫ్రీ స్పేస్లో ఎలా ఉంటుంది, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఒకటి చెప్తున్నాను, టైం మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ మనకి ఎన్ని ఉంటాయండి, 45 అంటే 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 ఇంటూ 4 అంటే 720. ఈ 180 క్వశ్చన్స్ మనకి 3 అవర్స్లో మనకి 320 ఇస్తారు అనుకోండి. 3 అవర్స్లో చూసుకుంటే ఒక 3 అవర్స్లో చూసుకుంటే 60, 63, 18 అంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ రావటం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి 1 మినిట్ రావడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఒక్కొక్క క్వశ్చన్ని 1 నిమిషంలోనే మరి సాల్వ్ చేయడానికి చూడండి. ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు మీరు. అదే కొంతమంది ఫిజిక్స్లో ఒక ప్రాబ్లం ఉందనుకో, ఈ ప్రాబ్లం ఎందుకు రాలేదు, దీని అంతు చూడాలని ఫిజిక్స్లో ఉన్న ఒక్క ప్రాబ్లంకి ఈచ్ ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం దీనికి 10 మినిట్స్ తీసుకుంటాం. 10 మినిట్స్ తీసుకుంటే మీ యొక్క టైం అంతా ఇక్కడే మీరు కన్జ్యూమ్ అయిపోతుంది. ఎక్కువ మరి ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మీ యొక్క టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ని తగ్గించుకోండి. మరి ట్రై టు రిడ్యూస్ ద టైమ్ మేనేజ్మెంట్ అనేది ఇదే టైం మేనేజ్మెంట్. ఒక ప్రాబ్లమ్ని 1 మినిట్లో సాల్వ్ చేయడానికి చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఇదే మెయిన్ అసలు. ఒక ప్రాబ్లమ్ని 1 మినిట్లో సాల్వ్ చేయడానికి చూడండి. ఒక ప్రాబ్లం రాకపోతే 10 మినిట్స్లో తీసుకోవద్దు. ఆ ప్రాబ్లమ్ని అట్లా పెట్టి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోయింది. లాస్ట్లో టైం ఉంటే మరి ఆ ప్రాబ్లం జోలికి వెళ్ళండి. మరి ఒకవేళ మీకు నెగిటివ్ మార్క్ వచ్చినా పర్లేదంటే పెట్టేయండి, ఇబ్బంది ఏం లేదు. మీకు బాగా స్కోర్ వస్తుంది, పర్లేదు, నెగిటివ్ మార్కింగ్ వచ్చిన ఒక మార్కు మరి మీకు కొంచెం ఉన్నప్పుడు అది పెట్టేయండి. మీరు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్రాబ్లంలో చేసేయండి. అట్లా సీక్వెన్స్ ప్రాబ్లమ్స్ లాగా మీరు వెళ్ళిపోండి. లాస్ట్లో 1 or 2 క్వశ్చన్ లాస్ట్లో కొద్దిగా టైం పెట్టుకోండి. మీ యొక్క 3 hours 20 minutesలో ఏమన్నా లాస్ట్లో ఒక 20 minutes టైం పెట్టుకుని ఈ 20 minutesలో నేను ఎక్కడెక్కడ వదిలేసాను ప్రాబ్లమ్స్ అవి ఒకసారి చూసుకోండి. ఒకసారి నేను చేయగలుగుతానా లేదా అనేది చూసుకోండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. నీట్ 2025కి నీట్ 2025 అనేది ఒక యజ్ఞం లాగా చదవాలి. ప్రతి ఒక్కరు యజ్ఞం లాగా చదివితేనే అది వస్తుంది. మోర్ దెన్ 600 మార్క్స్ ఈ సంవత్సరం. అసలు పిల్లలకి మరి అన్ని లాస్ట్ ఇయర్ మరి మల్టిపుల్ సెషన్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అంటున్నారు కానీ ఇంకా క్లారిటీ రాలేదు. మరి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.